ఆయనతో సహవాసం చేస్తే మనకేముంది? సమాధానం. ఒకవేళ గలిబిలిగా ఉందా ఈరోజు నీ జీవితంలో? ఆందోళన ఉందా? కలవరం ఉందా? నిద్రపడడం లేదా? అసమాధానం ఇలా ఉందా? దేవునితో సహవాసం చేసేవాళ్ళు సమాధానంగా ఉంటారు. హల్లెలూయా. అలాగుననే ఏం కలుగుద్ది అన్నాడు? మేలు. ఈరోజు మేలు కోసం అనేక మంది రకరకాల ప్రాంతాలకు పరుగులెడుతూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోతున్నా కానీ లెక్క చేయట్లేదు. మేలు జరిగితే చాలా అన్నట్టుగా. ఎక్కడో న్యూస్లో చూశాను, ఒక చోట ప్రజలందరూ బోర్లా పడుకుని ఉన్నారు. ఇదేంటబ్బా వీళ్ళందరూ బోర్లా పడుకున్నారని చూస్తే కాసేపటికి ఒక ఆయన వచ్చాడు. పడుకున్న వాళ్ళందరూ నడుచుకుని వెళ్తాడు. ఆయన ఎందుకు ఈ ప్రక్రియ జరుగుతున్నది అని అడిగితే, ఆయన అలా నడుచుకుని వెళ్తేనట్టు అందరికి ఏం జరుగుద్దట? మేలు జరుగుద్ది. మరొక వీడియో ఎక్కడో చూశాను, ప్రజలందరూ రౌండ్గా నిలబడి ఉంటే ఒక ఆయన వచ్చాడు, పెద్ద చీపురు గట్టు పట్టుకొచ్చి దబా దబా పాత్ర తల మీద. ఆ చీపురు గట్టుతో దెబ్బ తినగానే ఎంత మేలు! చీపురు కట్టలు తన్నించుకుంటున్నారు, తొక్కించుకుంటున్నారు, తిట్టించుకుంటున్నారు. ఫ్యాన్ బాబా అంటే ఒకడు కొత్తగా వచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళగానే నలుగురు ఇలా లేపుతారట. అతను తిరుగుతున్న ఫ్యాన్ ఇలా ఆపుతాడు. ఫ్యాన్ ఆపేశాడు. అబ్బా ఎంత పవర్! ఇలాంటివన్నీ మనుషులు మేలు జరగాలని ఆలోచన. నేను ఎవరినో తప్పు పట్టాలనో విమర్శించాలనో కాదు. ప్రజలు కొన్నిసార్లు మేలు జరుగుతుంది అంటే ఇలాంటి ప్రక్రియలకైనా ఇలాంటి పనులకైనా సిద్ధపడిపోతాను. కానీ నిజమైన మేలు ఎప్పుడు జరుగుద్ది మనిషికి? దేవుని జీవితాన్ని కనెక్ట్ చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే నీకేముంది?